అది మనం అర్థం చేసుకోవాలి. వాడు ఏం చేసినా సరే మనము తొలగిపోకూడదు. అది విశ్వాసం అంటే. సద్రక మెషకు అభిజ్ఞగోని ఆ యొక్క అగ్నిగుణంలో వేస్తారని చెప్పినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఏసై మాకు ఇబ్బందులే అన్నారు, మాకు చింత లేదన్నారు. ఏం భయం లేదా? భయం లేదయ్యా. ఏమే, మా దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుసు. సమర్థవంతుడు, ఈ అగ్నిగుణంలో నుంచి రప్పిస్తాడో బయటికి అన్నాడు. చూద్దాం కనిరా, వీళ్ళ కథ ఏందో చూద్దామని చెప్పి రాజు అగ్నిగుండాన్ని 7 అంతలుగా పెంచాడంట. ఎంత? 7 అంతలు మంట పెంచాడంట. పెద్ద మంట చేశాడు. ఇప్పుడు ఏంట్రా వాళ్ళని అన్నాడు. వాళ్ళని పట్టుకొని, ఎవరిని? ఆ యొక్క సదురక మిషన్లు పట్టుకొని ఇటు పోయి వాళ్ళు చేశారు. ఎక్కడ? ఇది అగ్నిగుండం, ఇది దరి, ఇక్కడి నుంచి ఇది అగ్నిగుండం వేసేయాల. వాళ్ళు ఇటు పోయేసి ఇది పట్టుకొని ఇటు విసిరేసారు. ఎవరిని? ఈ ఫోన్ ఏంలే కాబట్టి విసిరేస్తే అప్పుడు ఏమైంది? వాళ్ళు ఏమో లోపల పడ్డారు, వీళ్ళు ఏం కాలిపోయినారు. ఎవరు? యేసుని వాళ్ళు కాలిపోయినారు. ఎక్కడున్నారు వీళ్ళు? బయట ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళు ఏమో గాల్లా విసిరేసినారే బయట చేరి, వాళ్ళు కాలిపోయినారు. ఏమది? మంట అంత ఎక్కువగా ఉంది. 7 అంతలు పెంచాడు కదా రాజు. అది 4 సాగుతూ వస్తుంది. ఆ మంట వచ్చి వాళ్ళ గుడ్డలు తగులుకుందంట. ఎవరి గుడ్లు? విసిరేసిన గుడ్లు తగులుకొని అక్కడే పడేసి కాలిపోయారు. అంత వాళ్ళు చచ్చిపోయారు. లోపలేసిన వాళ్ళు మాత్రము చల్లగా ఏసీలో కూర్చున్నట్టు ఉన్నారమ్మా. లోపల ఏం గల వాళ్ళక? రాజు చూసి, ఏందిరా పైనుండే వాళ్ళు కాలిపోవటం ఏంది, లోపల ఉండే వాళ్ళు ఏంది చల్లగా ఉండాలని చూస్తే ఆడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఏడా? లోపల ఇంకొక ఆయన ఉన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, ఎంతమంది వేసారా అన్నాడు. 3 వేసింది అన్నాడు. రై నిజం చెప్పండి అంటే, 3 వేసింది. 4 ఉండారు రాడా? సరే ఆపండి రమ్మని చూద్దామంటే మళ్ళీ 3 ఉన్నారు. 4 ఆయన లేడు. 4 ఆయన ఎవరు? యేసయ్య మధ్యలోకి వచ్చేసాడు. వాళ్ళు చుట్టూ తిరుగుతారంట. వాళ్ళకేం ఏడు వస్తుందే, వాళ్ళకేం మంట వస్తుందే. ఆయన ఉంటే, ఎవరు? యేసయ్య ఉంటే ఎందుకు వస్తుంది? రాదు. అయితే అప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రాజే ఆశ్చర్యపడి ఒప్పుకునేసాడు. వీళ్ళ దేవుడు లాంటి దేవుడు లేడయ్యా, అసలు ఈ దేవుడే నిజమైన దేవుడా, ఈయన్నే మొక్కాలి అందరమా. ఎవడన్నా కానీ ఈయన కాకుండా ఏరే వాళ్ళని మొక్కినారో వాళ్ళ ఇల్లు పెంటకప్పు అయిపోద్ది అన్నాడు. తుత్తుల్ని చేస్తున్న వాళ్ళు అని చెప్పేశాడు. ఎందుకని? ఆయన మహిమను చూశాడు. ఎవరు? యేసయ్య మహిమను చూశాడు. అలాంటి విశ్వాసంలో స్థిరపడాలి మనం. అంత విశ్వాసం రావాలా. ఇప్పుడు చెప్తున్నా మిమ్మల్ని అందరినీ, బాగున్నారు కదా. రేపు రాజు వచ్చి దీనికి నమస్కరించినందుకు మిమ్మల్ని అగ్నిగుణంలో వేస్తారని చట్టం వచ్చింది అనుకోండి. అప్పుడు ఎంతమంది నిలబడి మేము మొక్కము అగ్నిగుణంలో వేయండి అని ఎంతమంది మీరు బయట ముందుకు వస్తారు? చెప్పండి. ఎంతమంది వస్తారు? నిజమేనా? సరే, అదే విశ్వాసం ఇక్కడ వరకు ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం కాలిపోము. సాతాను అంటే ఏం చేస్తాడు అంటే భయపెడతాడు. ఏమని? వేసేస్తాం మిమ్మల్ని, లోపల వేసేస్తాం, అది చేస్తాం, ఇది చేసేస్తామని. ఇప్పుడు బీజేపీ భయపెడుతున్నారు. క్రైస్తవ మత మార్పిడి బిల్లు పెట్టారు. 13 రాష్ట్రాల్లో అందరూ 13 రాష్ట్రాల్లో ఎందుకు? ఏం పాపం చేసినామని? ఏం చేస్తే జైలుకి పోవాలా?
నశించిపోయే మనిషిని రక్షించినందుక జైలుకి పోవాలా? ఎందుకు పెట్టారంటే వాళ్ళు అట్టయితే ఏం చేస్తారు? ఎవరు చెప్పరు? చెప్తారా? ఎవరు చెప్తారు? పోయ్యా భయపడిపోతలా? కానీ ఇది వాళ్ళ వల్ల కాదు. దాన్ని మళ్ళా రిటర్న్ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. దేవుడు దాన్ని చేస్తాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన చేయాలనుకుంటే చేస్తాడు. అయితే సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని భయపెడతాడు. అప్పుడు మనం భయపడిపోయి ఇంకా మన వల్ల కాదు, ఎందుకు వదిలేద్దాం అనిపినట్టు చేసేస్తాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎంతోమంది నిలబడరు. 100 మంది రావచ్చు మన కాడికి, 200 మంది రావచ్చు, రేపు 500 మంది కూడా రావచ్చు, 1000 మంది కూడా రావచ్చు. 1000 మందిలో ఎంతమంది నిలబడతారు? ఎవరైతే స్థిరమైన విశ్వాసం నిలబడుకుంటారో, స్థిరపడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు తొలి దెబ్బకే ఏసై వద్దు ఏమొద్దు స్వామి, మాకు ఊపిరిని ఉప్పమ్ముకొని బతుకుతాము అని చంపేటట్టున్నారు మమ్మల్ని, వద్దని వెళ్తారంట. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ సంఘం ఏం కావాలి? విశ్వాసంలో స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఎప్పుడు స్థిరపరచబడతామో ఇంక దేనికి కదలం. మనం కదిలేరు. మనల్ని ఏం చేసినా మనం కదలం. ఇప్పుడు నేను ఈ గుడికి వచ్చిన తర్వాత ఎంతమంది బెదిరిస్తుంటారు నన్ను, ఎంతమంది తిట్టుంటారా? వాడు రాసం పాసం వస్తుంది వెళ్తాడేమోనన్నా. అబ్బే మనకైనా లెక్కేలా, తిట్టుకుంటారా, నాకేం కాదు మీకే అనుకుంటా నేను. ఎందుకని? నాకు తగలపోయి రిటర్న్ పోతాయి వాళ్ళకే, నాకేం కాదు. యేసయ్య అష్టమి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన నువ్వు ఎట్ట ఉంటావో ఈ గుడిలో నేను చూస్తానన్నాడు. సరే చూడయ్యా, చూడట్టే అని చెప్పాను నేను. ఏందే? ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో? వండాలా వండకూడదని చేతిలో, ఆయన చేతిలో ఉంది. ఇంకెవరి చేతిలో లేదు. అవుతుందా? కాబట్టి ఆ టన్న వాళ్ళని తీసేశాడు దేవుడు. ఏంది? వాళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకని? మనం ఎప్పుడు ఎవరిని అట్టు తుస్కారంగా మాట్లాడకూడదు, అటు అనకూడదు, తప్పది. కానీ సాతాను అంటే మనల్ని ఏం చేస్తాడు? సాతాను అన్నట్టు ఏం చేస్తాడు? భయపెడతాడు. భయపడిపోకూడదు. భయపడ్డామంటే ఎట్లా చేస్తాం? అందుకని విశ్వాసంలో ఏం చేయాలా? స్థిరంగా ఉండాలా. వాడు ఏమైనా చేసుకొని నాకు ఇబ్బంది లేదు, నా యేసయ్య ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని నమ్మకం నీకుంటే నిన్ను ఏ సమస్య ఏం చేయలేదు, ఏ కష్టం ఏం చేయలేదు, ఏ బాధ ఏం చేయలేదు, ఏ చట్టం ఏం చేయలేదు, ఏ నిబంధనలు ఏం చేయలేవు. ఎందుకంటే నీ పక్షంగా పోరాడేవాడు యేసయ్య పోరాడతాడు. అయితే నువ్వు గమ్ముకుంటే చాలు, నువ్వు ఆయన పక్షంగా నిలబడి ఉంటే చాలు, దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. రెండో విషయం ఏమన్నాడు అక్కడ? ఒకటి, విశ్వాసంలో సంఘము లెక్కకు విస్తరించాలి. ఇప్పుడు పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారో అంతమందే ఉంటే అప్పుడు అభివృద్ధి చెందింది ఎక్కడ? సంఘము అభివృద్ధి చెందింది ఎక్కడ? ఎక్కడెక్కడ చెందినట్టు? లెక్కకు ఏం చేయాలా? విస్తరించాలా. విస్తరించాలంటే మనం ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలా. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చాం మనం? ఎవరో ఒకరు మనకి సువార్తని చెప్పారు. అది బయట వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకుంటే దైవ సేవకులు కావచ్చు, ఎవరో ఒకరు మనకు చెప్పారు. అది విని మనం వచ్చాం. మనకు కూడా ఎవరు చెప్పకపోయింటే మనం వచ్చేవాళ్ళమా? మనం ఏమైపోయిన వాళ్ళము? అందుకని మనం ఈరోజు ఏం చేయాలి? మనం తెలుసుకున్న సత్యాన్ని నశించిపోతున్న వారికి చెప్పాలి. చెప్తే వాళ్ళు తెలుసుకొని వచ్చారనుకోండి, బాగుపడతారు. మన ద్వారా వాళ్ళకి మేలు కలుగుతుంది కదా, మన ద్వారా వాళ్ళు మంచిలోకి వస్తారు కదా,
పరలోకంలో ఒక ఆత్మను మనం సంపాదించుకుని వస్తాం కదా, మన అకౌంట్లో ఒక ఆత్మలు వస్తారు కదా, లెక్క వస్తుంది కదా, మనకు రేపు అక్కడ పోతే మంచి బహుమానం దేవుడు ఇస్తాడు కదా. కాబట్టి అందుకని నశించిపోయే వారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్తే 100 మంది చెప్తే ఒక్కరు నమ్ముకొని ఇబ్బంది ఏముంది? ఒక తాగుబోతోడు మారిపోయినాడు, ఆ ఇల్లంతా ఏమైపోద్ది? ఎంత ఎంత లాభం ఉంటుంది? గొడవలు పోతాయి, డబ్బులు మిగులుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది, పరువు ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇప్పుడు తాగివాడు ఎక్కడంటే అక్కడ పడిపోతే ఎంత పరువు తక్కువ అది. అదే వాడు ఇంట్లో ఉంటే ఎంత ఇల్లువ, గౌరవం, ఎన్ని లాభాలు ఉన్నాయి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మనం ఖచ్చితంగా నశించిపోతున్న వారి కొరకు సువార్తను చెప్పాలి. లెక్కకు ఏం చేయాలి? చూడండి, ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 20-25 మంది ఉంటారా? అదే 100 మంది వస్తే మీకు ఎట్లుంటుంది? ఇప్పుడు 100 మంది వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? ఇంకా సందడిగా, సంతోషంగా ఉంటుంది మనకి. ఏది అలా వచ్చినప్పుడు కదా. కాబట్టి అలా జరగాలంటే దానికి పని చేయాల్సిన వాళ్ళు మనమే. ఏమన్నాడు యేసయ్య? ప్రకటించేవాడు లేకుంటే వినేవాడు ఎక్కడా? వినకపోతే వాడు ఎలా నమ్ముకుంటాడు? నమ్ముకోకపోతే వాడు ఏమని ప్రార్థన చేస్తాడు అని రాసింది వాక్యం. అందుకని ప్రకటించేవాడు ఉండాలి, అప్పుడు వినేవాడు వింటాడు, విన్నవాడు నమ్ముతాడు, నమ్మినవాడు ప్రార్థన చేయగలుగుతాడు. నమ్మనివాడు చేయలేడు కదా. అందుకని సంఘము లెక్కకు ఏం చేయాలి? రాబోయేటువంటి సంవత్సరంలో మన యొక్క టార్గెట్ అంతా ఏంటంటే మన సంఘాలన్నీ లెక్కకు విస్తరించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? సంఘాలు విస్తరించాలి, అంతే. లెక్కకు విస్తరించాలి, ఎక్కువ అవ్వాలి. ఆమేన్ చెప్పండి అందరూ. అప్పుడు ఇంకా అన్నిటికీ మనకు క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని విశ్వాసంలో స్థిరపరిచి సంఘాలను విస్తరింపచేసి వర్ధల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభువా, నీకు స్తుతులు నాయన. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము విశ్వాసంలో స్థిరపరచబడాలి, సంఘము లెక్కకు విస్తరించబడాలి. ప్రభువా, సహాయం చేయండి. ప్రభువా, మీరు కృప చూపించండి. విశ్వాసంలో నుంచి సాతానుడు తొలగించి వేయాలని మమ్మల్ని శోధిస్తాడు. శోధనల గుండా వాడును శోధనలో పడిపోయి తొలగిపోయేది చేస్తాడు. కానీ మేము తొలగిపోవటానికి లేదు. వాడు ఎన్ని ఇబ్బందులు శోధనలు తెచ్చినా మా విశ్వాసం స్థిరంగా ఉండాలి. మేము జయం పొందాలి, విడుదల పొందాలి, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. ఆ దిశగా మీరు మా విశ్వాస జీవితాన్ని స్థిరపరచమని, బలపరచమని, సహాయం చేయమని, కృప చూపించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.